అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక బీజేపీ కూడా తెలంగాణ లోక్సభ ఎన్నికల కోసం పావులు కదుపుతోంది. దానికి ఇవాళ బీజేపీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ మీటింగ్ కు సునీల్ బన్సల్ కూడా హాజరవుతున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు చర్చిస్తారు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే దానిపై బీజేపీ నాయకులు పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక బీజేపీ కూడా తెలంగాణ లోక్సభ ఎన్నికల కోసం పావులు కదుపుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇక పార్టీలన్నీ కూడా సమాయత్తమవుతున్నాయి. ఇక బీజేపీ కూడా అలాగే వేగంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయో దానికి సంబంధించి అన్ని పార్టీలు ఇప్పటి నుంచే తమ యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటున్నాయి. ఇందుకు బీజేపీ కూడా తమ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకునేందుకు అటువైపుగా అడుగులన్నీ వేస్తుంది. ఈ రోజు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే నిర్వహించనున్నారు. దీనితో ఎవరైతే కొత్తగా నియమితులైనారో జిల్లా అధ్యక్షులు అలానే పార్టీ ఇన్ఛార్జీలు విడివిడిగా సమావేశంలో అయితే పాల్గొంటారు. ఈ సమావేశానికి జాతీయ నాయకులైనటువంటి సునీల్ బన్సల్, తరుణ్ జుగ్, అలానే చంద్రశేఖర్ తివారీ, అలానే రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతారు. దీనిలో పార్లమెంట్ మీద రాబోయే ఎన్నికల్లో చర్చించాల్సిన వ్యూహాలు అలానే గెలుపు కోసం రచించాల్సినటువంటి వ్యూహాలను అయితే దీనిలో చర్చించనున్నారు. అలానే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బస్సు యాత్రలకు అయితే ప్లాన్ చేస్తుంది. ఈ బస్సు యాత్రల్లో ఎలాగైనా సక్సెస్ చేసి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను అలానే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పుల్ని ఈ బస్సు యాత్రల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు అలానే కేంద్ర నాయకులు ఎండగట్టనున్నారు. అలానే లోక్సభలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపీకి కూడా చివరి దశకు చేరుకుందని అయితే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 4 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను మార్చకుండా మిగిలినటువంటి స్థానాల్లో అభ్యర్థుల గురించి అయితే చర్చించడం అయితే మొదలు పెట్టారు. ముఖ్యంగా చేవెళ్ల, మెదక్, భువనగిరి, మహబూబ్ నగర్, హైదరాబాద్, జహీరాబాద్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి జాతీయ నాయకులకు ఇప్పటికే లిస్ట్ పంపించడం జరిగింది. అలాగే మిగిలిన స్థానాల మీద కూడా చర్చ జరుపుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఎవరెవరు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారు, ఆశావాహులు ఎవరెవరికి టికెట్లు దక్కుతుంది అనే దాని మీద అయితే తుది నివేదిక అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర జాతీయ నాయకత్వం దీని మీద చర్చలు అయితే జరుపుతుంది. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్రలు నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించి దాంట్లో 5 నియోజకవర్గాలకు సంబంధించి బస్సు యాత్రలు నిర్వహించాలని చెప్పి అయితే ఇప్పటికే ప్లాన్ చేసుకుంది. ఫిబ్రవరి 10వ తేదీన భువనగిరి నుంచి బస్సు యాత్రను అయితే బీజేపీ ప్రారంభించనుంది. అలానే ఫిబ్రవరి 13న మల్కాజ్గిరి, 17, 18న హైదరాబాద్, 19వ తేదీన సికింద్రాబాద్ లో బస్సు యాత్రలు అయితే నిర్వహించనుంది. ఈ బస్సు యాత్రలు నిర్వహించే దాంట్లో భాగంగా జాతీయ నాయకులను కూడా రాష్ట్రానికి పిలిపించి భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసే ఉద్దేశంలో అయితే ఉన్నారు. మొత్తం మీద 10 నుంచి 12 స్థానాలు గెలిపే లక్ష్యంగా ఈ బస్సు యాత్రలో అలానే ఈ రోజు జరిగేటువంటి పదాధికారుల సమావేశంలో ఈ వ్యూహాలను రచిస్తారు. అలానే రాబోయే దాంట్లో మొత్తం 35% ఓటింగ్ తో 10 నుంచి 12 స్థానాలు గెలిపే లక్ష్యంగా ఇప్పటికే బీజేపీ అయితే ప్లాన్ చేసుకుంటుంది. దీనికి సంబంధించి ఈ రోజు పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి అలానే రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొని పూర్తి దిశానిర్దేశం అలానే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు అలానే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రకటించే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని బలమైన అభ్యర్థులను పోటీకి దింపాలా, లేదంటే ఎవరైతే వివిధ పార్టీల నుంచి ఎవరైతే తమకు టచ్ లో ఉన్నారో వాళ్ళని కూడా పార్టీలోకి ఆహ్వానించి వారి ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచుకునే అవకాశం మీద కూడా చర్చించనున్నారు. అలానే ముఖ్యంగా 16వ తేదీ నుంచి అలాగే 16వ తేదీ ఈ నెల 16వ తేదీన ఢిల్లీలో జాతీయ పదాధికారుల సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో
ముఖ్యంగా అత్యధికంగా స్థానాలు గతంలో 4 స్థానాలు గెలుచుకున్నారు. ఈసారి దాన్ని పొడిగించి 10 నుంచి 12 స్థానాలు గెలుచుకునే దాని మీద బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ముఖ్యంగా అపోజిషన్ పార్టీ నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని, అలానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు, అలానే రాష్ట్రానికి విడుదల చేసిన నిధులు, మోదీ ప్రభుత్వంలో సాధించినటువంటి అభివృద్ధి, వీటన్నిటిని ప్రధానంగా గ్రామ స్థాయిలో నుంచి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా బీజేపీ అయితే ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా గెలిపే లక్ష్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అయితే పూర్తిగా బరిలోకి అయితే దిగుతుంది. మొత్తం 10 నుంచి 12 స్థానాలు ఎలాగైనా సరే గెలుచుకోవాలని చెప్పి ఇప్పటికే జిల్లాల నాయకులను కూడా మార్చడం జరిగింది. అలానే కొత్త వారికి కూడా ఛాన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళందరి నుంచి ఇప్పటికే తమ డిమాండ్లు, అలానే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి సర్వేలు కూడా చేయించుకోవడం జరిగింది. ఎవరికి ఇస్తే ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వారి మీద సర్వేలు కూడా చేయించడం జరిగింది. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఇస్తే గెలుస్తారు, గెలిపే లక్ష్యాలు ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో వారందరినీ కూడా దృష్టిలో తీసుకొని రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ అయితే లిస్టును అయితే పంపింది. మొత్తం 4 స్థానాలు మించి మిగిలిన 10 స్థానాల్లో అభ్యర్థులు అయితే దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఈ రోజు పదాధికారుల సమావేశంలో కూడా ఈ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అలానే అందరూ రాష్ట్రం నుంచి పలు జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు, జిల్లా ఇన్ఛార్జీలు, కొత్తగా ఎన్నికైన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలానే రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర గాని, బండి సంజయ్ ఇలా ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.